యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ రావణ్ ఈయన గురించి అందరూ కూడా మర్చిపోయారు. అసలైన పరిస్థితి ఏమైంది, పోలీసులు కూడా పట్టించుకుంటున్నారా లేదా, వదిలేశారా, జైల్లో ఉన్నాడా, ఈ విధంగా ఎవ్వరికి కూడా తెలియట్లేదు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ వాళ్ళు చేయాల్సిన పని మాత్రం వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఊరికే ఎవ్వరు కూడా వదిలిపెట్టారు. అయితే ఇప్పుడు ఏంటంటే యూట్యూబర్ ప్రశ్న రావణ్ యొక్క కేసుని ఆయన్ని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకి అయితే అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు, మనము దీన్ని తేల్చలేము, మనం మాట్లాడలేము అని చెప్పేసి ఎన్ఐఏ అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఏంటంటే దేశ విద్రోహ శక్తులకి సపోర్ట్ చేస్తూ మన దేశం యొక్క అంటే గౌరవాన్ని కావచ్చు, లేకపోతే మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడడం కావచ్చు, మన దేశాన్ని ఎవరైతే నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం కావచ్చు. సో ఇలాంటి వాటన్నిటి కింద కూడా ఈయన పైన ఉప కేసు అనేది మనందరికీ కూడా తెలుసు. ఆ ఒక చట్టం కింద కేసు నమోదైంది. మరి ఈయన వీడియోస్ అన్నీ కూడా మనం చూసాము. అంటే ఆయన ఛానల్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రశ్న అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందులో ప్రతి ఒక్క వీడియోని కూడా మన దేశాన్ని అగౌరవపరుస్తూ, మన దేశంలో ఉన్నటువంటి కొన్ని మతాలని కించపరుస్తూ, అంటే అందరినీ కూడా కాదు, ఆయన నేను ఏ దేవుడిని నమ్మను, ఎవరిని కూడా నేను మొక్కను అని చెప్పేసి చెప్పినటువంటి ఒక పర్సన్, కానీ ఒకే ఒక మతాన్ని మాత్రం, ఆ మతంలో ఉండే వాళ్ళని, మత గురువులని కావచ్చు, ఆ మతాన్ని కావచ్చు టార్గెటింగ్గా చేస్తూ ఎప్పుడూ కూడా ఒక దేవీ దేవతలను తిట్టుకుంటూ రకరకాలుగా వీడియోస్ చేయడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఆయన ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఆయన ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి. అంతేకాకుండా దేశ విద్రోహ శక్తులకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడుతూ ఆ వీడియోస్ కూడా చాలా మంది కూడా సర్క్యులేట్ అయ్యాయి, అందరూ కూడా చూసారు. ప్రూఫ్స్ కింద ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇంకా వాటిని ఆధారంగా చేసుకొని ఉప చట్టం కింద ఆయన పైన కేసు నమోదైంది. 2 రోజుల పాటు రిమాండ్కి ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకి ఈయన యొక్క కేసును అప్పచెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఎన్ని వాదనలు చేశారు, వాదోపవాదాలు చేశారు, ఎవరి వాదన వినిపించారు, అండ్ కోర్టులో జడ్జెస్ ఏం చెప్పారు, ఇదంతా కూడా ఇంకా మాసిపోయిందన్నమాట. ఇప్పుడు కొత్తగా ఎన్ఐఏ కోర్టుకి ఈ యొక్క కేసును అప్పచెప్పారు కాబట్టి సో ఆ కోర్టులో కూడా ఇరువైపులో ఉన్నటువంటి వాళ్ళు మరొకసారి కొత్తగా స్టార్టింగ్ నుంచి వాదోపవాదాలు వినిపించాల్సి ఉంటుంది. సో మరి అక్కడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈయన కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దాని గురించి సర్వత్రా చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. ఎంతో అంటే ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది కూడా. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే ఖచ్చితంగా మన యొక్క దేశాన్ని మనమే కించపరుచుకున్న వాళ్ళం అవుతాము. ఇలాంటి వాళ్ళని అంటే మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అండ్ ఏ విధంగా వాదోపవాదాలు వినిపించబోతున్నారు ఆ కోర్టుకి అనే దాని గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈయనకి ఎలాంటి శిక్షలు వేయాలనుకుంటున్నారు, లేకపోతే వదిలిపెడితే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా తెలియజేయండి.